సో ఈ వీడియోలో నాకు తెలుసుకోవాలనుకుంటుంది మీరు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది బ్రో ఇక్కడ? మేము వచ్చి ఆల్మోస్ట్ 2018-19లో వచ్చిన 18-19 ఓకే వచ్చాను అక్కడ 8 ఇయర్స్. ఫస్ట్ కొన్ని రోజుల పాటు ఇట్లానే సినిమాలకు కొంచెం అట్లా గట్టిగా మాట్లాడొచ్చు కదా, మైక్ చిన్న క్వాలిటీ ఓకే కొన్ని రోజుల పాటు సినిమాలకు అట్లా అని తిరిగినాం. ఓకే నువ్వు ఇంకెవరైనా వచ్చారా? నువ్వు ఒక్కడవేనా? నేను ఒక్కనే. ఎలా అంత రిస్క్ ఎలా చేశారు? అంటే ఏం చదివారు మీరు? నాదే డిగ్రీ కంప్లీటెడ్. ఏంటిది బీకామ్ కంప్యూటర్స్ అని మాత్రం చెప్పు. అదే ఉంది. మా ఫ్రెండ్స్ ఎక్కిరిస్తారు బీకామ్ కంప్యూటర్స్ ఎదురా అంటారు. డిగ్రీ బీకామ్ కామర్స్ అంతే కదా, మన కామర్స్ సబ్జెక్ట్. మా వాళ్ళు ఎక్కిరిస్తారు ఆ సబ్జెక్ట్, అదే అసలు అది గ్రూపే లేదంటారు. నా డిగ్రీ సర్టిఫికేట్ చూడరా అంట. నేను బీకామ్ కంప్యూటర్ ఉంటది. నువ్వు కంప్యూటర్ నేను చదివింది అదే, జనరల్ బీకామ్ జనరల్ బీకామ్ కంప్యూటర్స్ కదా. మా వాళ్ళు ఏమో నన్ను ఎక్కిరిస్తారు లేదని చెప్పి. హైదరాబాద్ ఫ్రెండ్స్. ఓకే అది చదివావు, అది చదివిన తర్వాత ఇంకా చదివిన తర్వాత ఫస్ట్ మా ఫ్రెండ్స్ కొంతమంది ఫ్లిప్కార్ట్లో జాబ్ చేసేవాళ్ళు గుండ్లం పోచంపల్లి. ఎక్కడది అంటే ఈ సైడ్? ఇక్కడ సుచిత్న మేమందరము హైదరాబాద్కి రావడం, ఫ్లిప్కార్ట్ లో వర్క్ చేద్దాం అనేసి ఇట్లా వచ్చేసినాం. అట్లా మా వాళ్ళందరూ గుండ్లం పోచంపల్లిలో అక్కడ జాబ్ చేసేవాళ్ళు. మేము కూడా ఒక 3 months కాంట్రాక్ట్ బేస్ మీద వర్క్ చేసినాం. ఓకే ఆ తర్వాత పంజాగుట్టకు వచ్చేసిన నేను. ఓకే పంజాగుట్టలో ఒక 1 year పాటు ట్రై చేసాం, సినిమాలకు అట్లా చేసాము. బట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమే ఎక్కువ ఉంది మేజర్గా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం జాబ్ చేయాలి. కాబట్టి జాబ్ చేసుకుంటూ ఇది చేసుకుంటాం. ఏది ఈ మూవీస్కి వెళ్ళటం. కానీ నీకు మీ ఊరు నుంచి వచ్చేటప్పుడు ప్లాన్ బి ఉంది, యాక్టర్ కూడా అవుదామని ఉంది. ఈ ఫ్లిప్కార్ట్ అనేది డబ్బుల కోసం, ఫ్యామిలీ కానీ మనం కానీ మంచిగా ఉండాలి కాబట్టి. మంచిగా ఉండాలి. ఓకే సో ఎక్కడికి వచ్చారు? పంజాగుట్ట నుంచి నెక్స్ట్ ఇక్కడ కృష్ణానగర్ గడ్డకి ఎలా వచ్చారు? కృషి కదా మాకు కావాల్సింది. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఆడ పంజగుట్టకు వచ్చినామా, పంజగుట్ట నుంచి మళ్ళీ లింగంపల్లికి పోయినాం. లింగంపల్లి ఎందుకు? ఆడ జాబే. ఏం జాబ్? డోమినోస్ లో ఇన్వెంటరీ వర్క్ అని ఒకటి ఉంటది. చాలా జాబులు చేస్తారు మీరు. చాలా జాబులు ఏం చేయలేదు. 3-4 చెప్పారు కదా. 3-4 అంటే మాటలు అయ్యా. 4-5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కరోనా పోయింది. అవును కానీ నీకు ఓకే ఆ తర్వాత కరోనా టైము కొంచెం హల్చల్ అయిపోయింది. ఓకేనా మళ్ళీ రీబ్యాక్ అయితే ఎంట్రీ ఇచ్చినాము. కానీ ఈసారి షోరూమ్ లో అకౌంటెంట్ గా ఎక్కిన. ఓకే ఎలా నీకు ఎమ్మడెమ్మడ జాబ్స్ ఎమ్మడెమ్మడే ఎందుకు వస్తాయా నన్ను మరీ ఘోరం. నువ్వు ఇన్ని చెప్తున్నావు నాకు. ఇప్పుడు ఏదో ఒక రీజన్ తోటి ఎక్కడో చోట మనం మానేస్తాం. ఫిల్మ్ అప్పుడు నువ్వేం జాబ్ లేదు కదా నీకు, అప్పుడు ఖాళీగా ఉన్నా, జూనియర్ యాక్టర్ గా వెళ్తున్నా. కట్ చేస్తే ఇప్పుడు ఎమ్మడిని ఎలా జాబ్ అబ్బా? నీకు 4 months శాలరీ పడింది ఆల్రెడీ. నీకు పడ్డాయి అన్ని. నీకు ఎలా ఎమ్మటి దొరకడం? ఎంబడే కాదన్నా, గ్యాప్ ఉందన్నా. ప్రతిదానికి కూడా గ్యాప్ ఉంటది. డోమినోస్ లో మానేసిన తర్వాత మనం కరోనా గిరానా అనేసి అట్లా పోయిందా, రీఎంట్రీ ఇచ్చుకున్నామా, మళ్ళీ తిరిగినాం. ఇది మళ్ళీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వస్తుంది. ఈసారి షోరూమ్ లో ఎక్కిన డ్యూటీ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ గా. ఓకేనా అది 2 years చేసినామా, చూస్తున్నా 2 years అయిపోయిందా, గ్యాప్ తీసుకున్నాం. అది కూడా కొన్ని సర్టెన్ ప్రాబ్లమ్స్ వల్ల మానేయాల్సి వచ్చింది. అది ఆ విషయం నీకు తెలుసు. ఓకేనా మానేసిన తర్వాత ఖాళీగా ఉండకుండా సినిమాలకు తిరిగిన, జూనియర్ ఆర్టిస్ట్గానే తిరిగిన. అర్థమైందన్నా. 3 months దగ్గర 3 months కంటిన్యూగా మనం తిరిగినాం. మనకు అర్థమైంది ఏంటి, జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్తే అవగాహన కోసం మాత్రమే వెళ్ళాలి, లేదా పరిచయాల కోసమే వెళ్ళాలి. అంతేగాని అది లైఫ్ అనుకొని రెగ్యులర్ జాబ్ అనుకొని వెళ్ళినామంటే పెద్దగా ఇన్కమ్ రాదు. లేదు కార్డు తీసుకుంటాను అంటే కార్డు ఎంతో నాకు నిజంగా తెలియదు ధర. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తాడు. ఒకడు 15,000 అంటాడు, ఒకడు 20,000 అంటాడు, ఒకడు 30,000 అంటాడు. ఏమో ఆ ఆఫీసు తెలియదు. ఆఫీసు ఒకటైతే ఉంది, స్టూడియో దగ్గర ఒకటి ఆడ ఉంది. బట్ నీకు అంటే వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది, ఓకే జాబ్ చేస్తున్నావు, మనీ పరంగా ఇంట్లో హెల్ప్ చేస్తున్నావు, నీకు నువ్వు మంచిగా ఉన్నావు. కానీ నీకు బాధ వేయలేదు? అరే
నాకు ఇంకా మంచి ఛాన్స్ రాలేదేంటి, బాధ వేయలేదు. ఇంత టాలెంట్ ఉంది లేదా నాకు తెలుసు కదా, నాకు బాధ వేయలేదు. ఎందుకంటే నేను సిన్సియర్గా ట్రై చేయలేదని నేను అనుకుంటున్నా నా మీద నేను. ఓకే. ఎందుకంటే మనం జాబ్ ఎక్కిన తర్వాత ఆల్రెడీ సినిమాలో పరిచయం అయిన వాళ్ళు ఏ కిరణ్ రారా రారా అంటారు. అప్పటికే మనం జాబ్ ఎక్కింటాం, అక్కడ ఇది అయ్యింటాం. ఇప్పుడు దాన్ని వదిలేసి రాలేము. పాయింట్ నోట్ చేసుకోండి, అది సంగతి. మన సర్కిల్ బిల్డ్ చేసుకుంటాం ఒక పాయింట్ తర్వాత వెళ్ళిపోతాం. పక్కకి వెళ్ళిన తర్వాత మనకు అప్పుడు ఛాన్స్ వస్తాయి, మనం ఆ టైంకి అవైలబిలిటీ ఉంది. అందుకని పూరి జగన్నాథ్ ఒక మాట చెప్పాడు, మన ట్రైన్ వచ్చేంత వరకు ప్లాట్ఫామ్ మీద పడుకోండి, కూర్చోండి, నిద్రపోండి, మీరు వెళ్ళగడరా బాబు, అది వచ్చే టైం వచ్చింది, మీరు ఎక్కుతారు అంటాడు. నువ్వు చెప్పే పాయింట్ నాకు అక్కడ కనెక్ట్ అయింది. ఓకే. మనం జాబ్ ఎక్కింటాం, దీంతో రెండు సినిమాలు అయితే పోయినాయి. అయ్యయ్యో, 2 సినిమాలు అయితే పోయినాయి. మీ ఫేవరెట్ హీరో బ్రో? ఫేవరెట్ హీరో అంటూ ఏం లేదు, నాకు అందరు ఇష్టమే. ఏం కాదులే అబ్బా, అంటే ఒకళ్ళ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? నాకు తెలిసి హీరోయిన్ నీకు ఎవరు ఇష్టమై ఉంటారంటే లేదు, మృణాల్ ఠాగూర్ కాదు, సిల్క్ సుస్మిత. ఇంకా చెప్పన్నా, మంచి యాక్టర్ అబ్బా తను. అందుకే నేను కాదనలేదే, మంచి యాక్టరే. ఆల్రెడీ మనం ఒక ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి మనం ఎవరు స్పెసిఫిక్ గా ఈమె అని మనం చెప్పలేం, ఎవరి ప్రయారిటీ వాళ్ళకు ఉంది. నువ్వు ఫస్ట్ పొలిటీషియన్ అవ్వ అబ్బా, ఇలా అయితే కష్టం అసలు. ఏమైద్ది అబ్బా, ఇప్పుడు నేను రామ్ చరణ్ పెద్ద ఫ్యాన్, చెప్పుకోవడానికి ఏమైద్ది? నిత్య మీనన్ అంటే ఇష్టం, అప్పట్లో సౌందర్య ఇష్టం, ఇప్పుడు ఇంకా నిత్య మీనన్ తర్వాత ఇంకా ఎవరు రాలేదనుకుంటా ఫేవరెట్ లిస్ట్ లోకి, ఐ థింక్. ఓకే, సో ఇది. సో ఈ ఫేవరెట్ హీరో లేదు, హీరోయిన్ లేరు. అమ్మ నాన్న హ్యాపీయా? అంటే అంటే ఇప్పుడు అందరు పిల్లలు ఏంటంటే ఊర్లో జాబులు చేస్తున్నారు, గవర్నమెంట్ జాబులు లేదా ప్రైవేట్ జాబులు. ఇప్పుడు నేను వెళ్ళినా అంటారు కదా, జాబ్ అరే నీవు ఏట్రా జాబ్ చేసుకోరా అని. ఆ పరంగా నీ పరంగా హ్యాపీయేనా? వాళ్ళైతే హ్యాపీగా ఉన్నారా? ప్రజెంట్ అయితే హ్యాపీ, కొంచెం డిసప్పాయింట్గా ఉంటారు అంతే. డిసప్పాయింట్ అంటే అనుకున్నంత డబ్బులు ఎర్న్ చేయట్లేదు అనేసి ఒకటి ఉంటుంది. బట్ పర్లేదు ఇప్పటికైతే, మరి అంత దిగజారి అయితే ఏం లేము, పర్వాలేదు. ఇప్పుడు అనుకున్న దానికి రీచ్ అవ్వాలి, ఎక్కువ ఇన్కమ్ సంపాదించడము లేదా సినిమాలో చక్కగా అవకాశాలు వచ్చేలాగా చేసుకోవడము, రెండు మేనేజ్ చేసుకోవాలన్న. అది మేనేజ్ చేసుకునేది రావాలి, ఈ రెండు వచ్చినాయంటే చాలు. అంటే సిల్వర్ స్క్రీన్ మీద నీ గోల్ ఏంటి అసలు? అంటే ఒక పెద్ద యాక్టర్ అవుదామా? ఒక మంచి యాక్టర్? లేదు హీరో అవ్వాలని లేదు, యాక్టర్ అంతే. మంచి యాక్టర్. యాక్టర్కి దాని ఏమంటారు, అందులో కామెడీ అన్నా విలనా ఇది ఉండదు, ఒక రోల్ ఇస్తే దాన్ని చేయడమే అంతే అంతే. అదే ఉంటది అంతే. కానీ ప్రతి ఆదానికే సెలెక్ట్ అవుతా, ఆదానికే పోతా, దీనికే అంటే కుదరదు కదా. యాక్టర్ ఎప్పుడు యాక్టరే, డైరెక్టర్ ఒక రోల్ ఇస్తాడు, దాన్ని దృష్టిలో పెట్టుకొని అది చేయాలి అంతే. నైస్ బ్రో, ఖచ్చితంగా ఇప్పుడు నా డెమోలో చేసావు, రేపు పొద్దున ఇప్పుడు మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా చేస్తున్నా నేను పిలవాలని కోరుకుంటున్నాను. అండ్ ఫ్యూచర్లో కూడా నేను మూవీ చేస్తాను ఖచ్చితంగా. సో నా మూవీలో కూడా నీకు సూట్ అయ్యే క్యారెక్టర్ ఉంటే ఖచ్చితంగా నువ్వు చేద్దు. 100% నువ్వు మా పక్క రూమే కింద రూమే కాబట్టి ఖచ్చితంగా మనం టచ్లో ఉంటాం. మంచిగా చేద్దు. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా, నీకు ఫేవరెట్ డైలాగ్ ఏదన్నా ఉంటే? ఇప్పుడు కానీ చెప్తా, మూడు లేదు, పాట, డాన్స్ అంటే నవ్వు ఉండాలబ్బా, లైఫ్ లో నవ్వు ఉండాలి. మళ్ళీ పుడతావా ఏంటి? సారీ సంగతి. ఓకే, మళ్ళీ ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చినప్పుడు డిస్కషన్ వీడియోస్లో మళ్ళీ బ్రోతో మనం కలుద్దాం, కొలాబరేట్ అయ్యి మంచిగా చేసుకుందాం. ఓకే బ్రో. ఓకే, జస్ట్ నీ సిగ్నేచర్ ఒక స్టైల్ ఏదైనా ఉంటుంది కదా ఇవ్వవా? జస్ట్ నువ్వు నీ యూట్యూబ్ ఛానల్ ఒక సిగ్నేచర్ ఏమి ఉండదా? ఏముండదు, జస్ట్ నార్మల్గా బాయ్ అంటావా? బాయ్. సరే, నా దాంట్లో సిగ్నేచర్ స్టైల్ ఉంది, నేను చేస్తాను, నువ్వు కూడా చేస్తావా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. జై హింద్. జై హింద్.